ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబ సభ్యులకు వారిని బలపరచడానికి కొన్ని విషయాలు కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి గౌరవనీయులు రత్న సుందర్ గారు వారు చనిపోయినప్పుడు నా యొక్క నేను ఇక్కడ చనిపోకముందు కువైట్ చాలాసార్లు వచ్చినప్పుడు వారితో పరిచయం. వారు బలవంతంగా కాఫీ తాగిచ్చేవాళ్ళు నా చేత. అది ఒక మర్చిపోని విషయం. బ్రదర్ చెప్పినట్టు కాఫీ తాగాను సార్, కాదు ఇంకోసారి కాదు. అట్లా కొంచెం బలవంతంగా ప్రేమ చూపించినప్పుడు వారిని మనం ఖచ్చితంగా గుర్తిస్తాం. అలాగని వారిని కూడా గుర్తుపెట్టుకోవడం జరిగింది. తర్వాత వారు చనిపోయిందని తెలిసినప్పుడు ఆలస్యంగా తెలియటం ద్వారా వెళ్ళలేకపోయినాం. ఆదరణ కూడికలో మరి వెళ్ళి వారిని బలపరిచి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ సమయంలో కూడా నేను వారిని కుటుంబాన్ని సంఘస్థులను ఉద్దేశించి నేను 3 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. జీవితంలో ఏడిపించేవి చుట్టూ ఉంటాయి, మనల్ని ఏడిపిస్తాయి. కొన్ని పరిస్థితులు మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు. కానీ ఆదరించబడటం, ఓదార్చబడటం నేర్చుకోవాలి. అది కిరాణా షాపులో దొరికేది కాదు, ఎక్కడ దొరికేది కాదు. దేవుడే మనల్ని ఓదార్చాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. లోకస్తుల్ని వారికి ఓదార్పు దొరకదు. లోకస్తుల ఓదార్పు వేరుగా ఉంటుంది, దేవుడు ఇచ్చే ఓదార్పు వేరుగా ఉంటుంది. మహా ఉద్దండు యోబు మామూలు వ్యక్తి కాదు. అసలు యోబు స్టేటస్ ఏంటి, యోబు స్థాయి ఏంటి? ఆయన్ని ఓదార్చడానికి వచ్చారు 3 స్నేహితులు. ఆయన ఏమనుకుంటున్నావు యోబు అంటే? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి యోబును ఓదార్చాలంటే. ఆర్డినరీ పర్సన్ కాదు ఆయన. దేవుని చేతే భూమి మీద అటువంటి వాడెవ్వడో లేడు. అటువంటి వ్యక్తిని ఓదార్చడానికి 3 వచ్చారు. ధైర్యంగా ఉండు, గలగుండు, ఏం కాదు, ఏదేదో మాటలు చెబుతుంటే తలకాయ పిచ్చెక్కిపోతుంది యోబుకి. ఏమన్నాడు తెలుసా? మీరందరూ పనికి మాలిన వైద్యులు అన్నాడు. అంటే వైద్యుల్లో కూడా పనికి మాలిన ఉంటారా? అంటే ఒక పవర్ఫుల్ పర్సన్ను ఓదార్చాలంటే నీ స్థాయి ఏంటి, నువ్వు ఎవరిని ఓదారుస్తున్నావు? రత్నసుందర్ గారు కూడా, వారి కుటుంబం, దేవానంద్ గారు కానివ్వండి, వాళ్ళ తల్లి గారు, వీళ్ళంతా దైవజనులండి, దేవుని కుటుంబం. నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను ఆ రోజు. వీరిని పై మాటలతో ఓదార్చలేము. వీళ్ళు ధైర్యంగా ఉండు, తిరిగి వస్తాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలండి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఒక వ్యక్తిని ఓదార్చడమే దేవుడు జ్ఞానంతో చేసే పని. నాయిను విధవరాలు కొడుకు చచ్చిపోయాడండి. కొడుకు చచ్చిపోతే అందరూ ఏడుతున్నారు, వీళ్ళందరూ ఓదారుస్తున్నారు. ఈలో యేసుప్రభు వస్తున్నాడు. తప్పుకో యేసుప్రభు వస్తున్నాడు. ఆయన ఏమంటాడో చూద్దాం. అందరూ గుమ్ముగూడారు. ఆయన వచ్చి అన్నాడు, ఏడవకమ్మ అన్నాడు. అబ్బో, పొద్దున్నుంచి మేము అదేనయ్యా అంటుంది. నువ్వేదో కొత్త చెబుతావు అనుకున్నాం. పొద్దున్నుంచి మేము కూడా అదే చెబుతున్నావానికి. నువ్వు ఇంకేదో కొత్త పాయింట్ చెబుతావు అనుకున్నావు. నువ్వు కూడా అదే పాయింట్ చెప్పావు. ఎస్, నువ్వు చెప్పిన పాయింట్ విధానం ఒక రకంగా ఉంటుంది, ఆయన చెప్పింది ఒక రకంగా ఉంటుంది. దేవుడే మనిషి హృదయాన్ని ఓదార్చగలడు. అందుకేనండి ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో ధైర్యం ఉన్నప్పుడే ఈ అనుభవం వస్తుంది. లేకపోతే భయంతో నిండిపోతావు. ధైర్యం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ భూమి మీద మరణాన్ని కూడా ఎదుర్కొనే పవర్ ధైర్యం ఇచ్చేది. అందుకే నేను అందరికీ చెబుతున్నాను, ప్రార్థనలో ఫెయిల్ అయిన వాళ్ళు ధైర్యంగా ఉండలేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ధైర్యం ఎవరికి భయపడదు, ఎవరిని లెక్క చేయదు, మరణాన్ని కూడా. కాబట్టి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది, ఆదరించబడటం నేర్చుకోండి. నేను ప్రారంభంలో సేవలో ఉన్నప్పుడు ఇట్లాగే కొంతమంది చనిపోయారు, కొన్ని బాధల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను, అమ్మ ఏడవబాకు, ఆంటీ ఏడవబాకు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో దేవుడు ఎట్టు చెప్పాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవుడు ఎట్టు చెప్పాడు, యెషయా గ్రంథం ఇట్ట వాక్యాలు చెప్తూ ఉండేవాడిని. ఆమె అంది ఇని నీకు వస్తే తెలిసిద్ది అంది. అది నేను బైబిలేగా చెప్పింది, వాక్యమేగా చెప్పింది. ఎస్, ఆదరణ అనేది ఎంత ఈజీ కాదండి. నువ్వు ఉన్న మాటల ద్వారా ఒక వ్యక్తిని
వశపరచుకోలేవు. దేవుడే మనల్ని ఓదార్చాలి. అది ప్రార్థన ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్, మన లైఫ్లో మనల్ని ఏడిపించడానికి అనేక పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. అనేక పరిస్థితులు, అది మరణం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. అనేక పరిస్థితులు. మరి ఇందాక బ్రదర్ రికార్డింగ్ నేను వస్తానని వారికి కూడా తెలిసి ఉండదు నేను మరణించబోతున్నానని. మరణం అనేది మనము ఓదార్పునంతటో నేర్చుకోవాలి. ఏ పరిస్థితి అయినా, మీ ఆఫీసుల్లో, మీ ఉద్యోగాల్లో, మీరు ఎక్కడైనా సరే మిమ్మల్ని బాధ పెట్టే, విచిత్రం చెప్పమంటారా, ధైర్యంగా ఉండండి అంటాడు. యేసు ప్రభు ఎందుకు ఏడ్చేటండి మరి? చనిపోయిన లాజరు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏడవటం తప్పు కాదు, ఓదార్చబడలేకుండా ఉండటం తప్పు. కాబట్టి దయచేసి నేను ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏడవటం తప్పు కాదు, మనం కూడా ఏడ్చు వారితో ఏడవమన్నాడు. కానీ ఓదార్చబడటమే మనకి ఇంపార్టెంట్. అది ప్రార్థనా జీవితం కలిగితే అది జరుగుతుంది. విజయవాడలో నక్సలైట్లు చాలా సంవత్సరాల క్రితం ఒక ఎస్పీను ఎవరినో ఉన్నతమైన అధికారిని కాల్చి చంపారు. అది తట్టుకోలేక వాళ్ళమ్మ హార్ట్ అటాక్ చచ్చిపోయింది. అది ఇప్పుడు ఆయన అంటే చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి? ఓదార్చబడే పవర్ లేకపోతే మనం కూడా అలాగే అయిపోతాం. ఓదార్చబడే పవర్ దేవుడు మనకిస్తాడు. సో ఈ పవర్ని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది కలిగి ఉంటున్నారా లేదా అనేది మీ ప్రేయర్ లైఫ్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ప్రార్థనలో ఓడిపోయేవారుగా ఉంటే దేవుడు మిమ్మల్ని, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఓదార్చలేడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. నేను చెప్పే రెండో పాయింట్ ఏంటంటే, మరణమును గురించిన నాలెడ్జి ఉండాలి. ఏం కాదులే నేను బతుకుతాను, ఇవన్నీ పై మాటలు. 24 అవర్స్లో ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఎంతోమందిని నేను చూశాను. ఈ రాత్రి వాళ్ళతో మాట్లాడాను, కలిసి పని చేసాం, కలిసి టీ తాగాం. రేపటి రాత్రికల్లా వాళ్ళు బరియలు అయిపోయారు. కొంతమంది హిందువులు కాల్చబడ్డారు. 24 అవర్స్ ఎంతోమందిని నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఒక మాట చెబుతాను, మరణమును గురించిన నాలెడ్జ్. నేను 100 విషయాలు రాస్తున్నాను మరణాన్ని గురించి తెలుసుకోవాలని. ఒక పాయింట్ చెబుతాను. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రత్నసుందర్ గారు అంత తొందరగా ఎందుకు చనిపోయాడు? ఒక్క ప్రార్థన నేను చెబుతానండి, ఒక రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. ప్రతి వ్యక్తి ఈ ప్రార్థన చేయాలి. ఒకవేళ రత్నసుందర్ గారు కనుక ఈ ప్రార్థన చేసి ఉంటే ఎలా ఉండేది అనిపించింది నాకు. చూడండి, అది ప్రార్థన 102వ కీర్తన 24వ వచనం. 102వ కీర్తన మరి 24వ వచనం. నా దేవా, నా దినముల మధ్యన నన్ను కొనిపోకుము. ఒక చాలండి. ఏమండి, దేవుడు ప్రతి ఒక్కరికి ఆయుష్ ఇస్తాడు. ఇదిగో రత్నకుమార్ అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బతకాలి, దేవానంద్ అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బతకాలి. మనం చనిపోయే డేట్ దేవుడి దగ్గర ఉంటుంది. ఆ డేట్ని వెళ్ళిపోవాలి మనం, కానీ డేటు ముందు వెళ్ళకూడదు. అందుకే ఈ ప్రార్థన భక్తుడు చేస్తున్నాడు. ప్రభువా, నా దినములు నీ దగ్గర ఉన్నాయి, మధ్యలో నన్ను తీసుకెళ్ళొద్దు. ఎంతమంది చేస్తున్నారండి ఈ ప్రార్థన? ఒకవేళ చేయకపోతే ఎక నుంచి అన్నా ఈ ప్రార్థన చేయండి. అందుకేనండి ప్రార్థన అనేది పెద్ద విషయం. ఏం కాదులే 10 నిమిషాలు ముగించేది కాదు అది. ప్రార్థన దేవుడితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, కొన్ని విషయాలు మాట్లాడాలి, ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట జీవితంలో. నువ్వు ప్రార్థన చేసి వదిలేసావు అనుకోండి, నా దినముల మధ్యలో, ఎంత అద్భుతమైన వాక్యం అండి, ఎంత అద్భుతమైన ప్రార్థన భక్తుడు చేస్తున్నాడు. నా దినముల మధ్యలో నన్ను తీసుకెవద్దు ప్రభువా. నాకు ఈ వాక్యం తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా అనేక మందికి నేను చెబుతున్నాను. కాబట్టి మీకు కూడా నేను మరణమును గురించిన నాలెడ్జ్ ప్రతి వ్యక్తికి ఉండాలి. నా దినముల మధ్యలో నన్ను తీసుకెళ్ళొద్దు. మరణము అనేది దేవుని దృష్టిలో. రెండవదిగా ఇంకొక మాట చెబుతాను మీకు. దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు మనల్ని?
దేవుడి లోకానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, బాగా వినండి. నా పేరు రత్న కుమార్. నేను చనిపోయాను అనుకోండి, అందరు వస్తారు, ఏడుస్తారు, మీరు కూడా తెలిస్తే బాధపడతారు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఏడుస్తారు. ఏడిచిన తర్వాత అయ్యో రత్నకుమార్ చాలా మంచోడు, రత్నకుమార్ అది ఇది అది, రత్నకుమార్ మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అంటారు. మరి ఈయనెవరు? శుభ్రంగా మంచమే పడుకుంది ఎవరు? రత్నకుమార్ కాదా? వాళ్ళేంది, రత్నకుమార్ కాళ్ళు ఉండే, రత్నకుమార్ చేతులు ఉండే, రత్నకుమార్ తల ఉంది, ఆత్మ వెళ్ళిపోయింది అంటలాడా. రత్నకుమార్ వెళ్ళిపోయాడు. ఏమండి, చూసారా ఎంత అద్భుతమైన విషయం ఇది? ఎప్పుడు ఆలోచించం మనం. పేపర్ వాళ్ళు చూస్తారు, న్యూస్ పేపర్ వాళ్ళు రాస్తారు 10:30కు గాలి గెలిచిపోయాడు. వీళ్ళు చూసినట్టు గాలి గెలిచిపోతే ముక్కులో పెట్టి కొట్టు, గాలి పొగుతాడుగా. వెళ్ళిపోయాడు అనే మాట అందరూ అంటున్నారు. అయ్యో ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అంటే ఎక్కడి నుంచో రావాలి. ఈ రత్నకుమార్ అనే పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఫస్ట్ పాయింట్. రత్నకుమార్ అనే పర్సన్ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నేను వచ్చాను, కువైట్ వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి. ఎందుకు వచ్చాను? ఒక ఉద్దేశం కోసం వచ్చాను. అయిపోగానే వెళ్ళిపోతాను. రత్నకుమార్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఈ 3 ప్రశ్నలకు నాలెడ్జ్ ప్రతి మనిషి జవాబు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక బైబులే ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పగలదు. అందుకే దేవుణ్ణి తెలుసుకుంటే, యేసు ప్రభు నమ్ముకుంటే, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, వెళ్ళగలమా లేదా? కాబట్టి మరణమును గురించిన జ్ఞానం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో మనిషి బ్రతికేది 2 అవర్సే. ఎప్పుడన్నా ఆలోచించారు ఈ పాయింట్? దేవుని దృష్టిలో మనిషి బ్రతికేది 2 గంటలు. నీ దృష్టికి ఒక్క దినము ఏమంటే 1000 సంవత్సరములు కదా. రైట్, 1 డే అంటే 24 అవర్స్ ఎంత అండి? 1000 సంవత్సరాలు. క్యాల్కులేషన్ చేయండి. 12 అవర్స్ ఎంత అప్పుడు? 500 years. 6 అవర్స్ ఎంత? 250. 3 అవర్స్ ఎంత? 125. మరి మనిషి బతికేది 70 లేక 80. ఆ ఇంటికి వెళ్ళి క్యాల్కులేట్ చేయండి. దాదాపు 2 అవర్స్. ఆల్రెడీ మనకు 1 అవర్ అయిపోయింది. ఇంక 1 అవరే. ఏం తీసుకెళ్తావు దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి ఏం తీసుకొస్తావు? ఆయన ఉద్దేశాలు ఎంతవరకు చేసావు? మీకు ఒక విచిత్రం చెప్పమంటావా? రేపు పరలోకంలో కువైట్ టీసీసీ వాళ్ళందరూ ఒక బ్లాక్లోకి వెళ్ళండి, లేకపోతే దిగమర్రు వాళ్ళందరూ ఒక బ్లాక్లోకి వెళ్ళండి. ఇట్టుండవు పరలోకంలో. అదే నేను అంటాను, నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని. పరలోకములో ఎలా ఉండిద్దంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఎలాగ ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి, తర్వాత మంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఐపీఎస్ ఆఫీసర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇట్లా లాస్ట్కి వచ్చేవారికి అటెండరు, తర్వాత ఊడ్చేవాళ్ళు కూడా మంచి శాలరీస్లు ఉంటాయి కదా. పరలోకంలో కూడా శిష్టాలు ఉన్నాయి. పరలోకంలో మిగులు గొల్పవాడు ఉంటాడంట, పరలోకంలో మిగులు అల్పులు ఉంటారంట. బైబిల్లో రాయబడింది. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరందరూ పరలోకం వెళ్తారు, నాకు తెలుసు, నాకు ఆ గ్యారెంటీ ఉంది, డౌట్ లేదు. కానీ పరలోకంలో ఏ పోస్టులో ఉండాలనేది నాకు డౌట్. ఇప్పుడు పరలోకంలో పొరపాటున మీరు లాస్ట్ 2 పోస్టుల్లో ఉన్నారనుకోండి, లాస్ట్ 2 పోస్టులు, అక్కడ 2 నష్టాలు. నెంబర్ 1, అక్కడికి వెళ్తే రిటైర్మెంట్ ఉండదు. ఆ పోస్టులో కనుక మీరు వెళ్తే అక్కడికే పోన్లే వచ్చే సంవత్సరానికి పైకి వెళ్తాం, ఇంకా 2 సంవత్సరానికి పైకి వెళ్తాం అంటానికి లేదు. 2 సంవత్సరం రిటైర్మెంట్ లేదు, అలాగని ప్రమోషన్ కూడా లేదు. పరలోకంలో ఎందుకండి ఇంత కష్టపడేది? ఆత్మీయంగా ఒకళ్ళేమో, ఇప్పుడు అందరూ చర్చీలకు వస్తున్నారు, చర్చీకి రాని బిలీవర్ చాలామంది ఉన్నారు. మీరు కష్టపడుతున్నారు, కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని వీళ్ళు ఒకే బ్లాక్లో దొయ్యటం దేవుడికి ఎంతవరకు న్యాయం? అందుకే ఇక్కడ కష్టపడే వ్యక్తిని అక్కడ ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఒకవేళ పరలోకంలో కనుక నేను మంత్రిని అయ్యాను అనుకోండి, ఎగ్జాంపుల్, లేకపోతే దేవానంద్ గారు ఒక క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశే, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణే.
బట్ నేను మినిస్టర్ని అయితే 195 దేశాలకు నా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అది భక్తి యొక్క గొప్పతనం. ఎవని క్రియలు వాని వెంట వెళ్తాయి అని చెప్పి వాని క్రియల చొప్పున జీతం ఇస్తానన్నాడు దేవుడు. మీ క్రియల కంటే నా క్రియలు ఎక్కువైనప్పుడు నాకు మీకంటే ఎక్కువ జీతం ఉంటుంది. నా క్రియల కంటే మీ క్రియలు ఎక్కువైనప్పుడు నాకంటే ఎక్కువ జీతం ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఫైనల్ నేను ఇంకొక మాట అడుగుతున్నాను. మీకు ఎంత జీతం రావచ్చు పరలోకంలో మీకు తెలుసు. అబ్బే నాకేం పెద్దగా వచ్చింది కానీ కొంచెం ఎక్కువే. అందుకే కష్టపడండి, కష్టపడదాం. ఇది రెండో పాయింట్, మరణమును గురించిన నాలెడ్జ్. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే చచ్చిపోవటానికి కాదు మనం వచ్చింది. ఇక మూడో పాయింట్, మరణానికి మనం సిద్ధంగా ఉన్నామా? బైబిల్లో మరణానికి సిద్ధంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. మరణానికి సిద్ధంగా లేకపోతే పెద్ద సిద్ధమేం అవసరం లేదండి. ఒకే ఒక పాయింట్, సిద్ధంగా ఉంటాను. దోషారోపణ లేని హృదయం ఎప్పుడైతే ఉంటావో మీరు ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్టు. ప్రతిరోజు దోషారోపణ లేకుండా మనము జీవిస్తూ ఉన్నప్పుడు నేను రెడీ. అంతేగాని దోషం చేస్తూ ఉంటే నువ్వు పలానా తప్పు చేసు, సరి చేసుకో. ఏమండి, ఒక విచిత్రం చెప్పనా? గొప్ప గొప్ప కార్యాలు చేసి, గొప్ప గొప్ప అద్భుతాలు చేసి, గొప్ప గొప్ప దేవుని కోసం ప్రవచనాలు పలికిన వాళ్ళతో దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, పొండి నరకానికి పొండి అన్నాడండి. ఎందుకని ఆ మాట అన్నాడు? రెడీ లేరు, వాళ్ళు సిద్ధంగా లేరు. దోషారోపణ లేని జీవితం క్రైస్తవ జీవితం. మీ ఇష్టం అండి, నేను చెబుతున్నా. ఉంటారా ఉండరా అనేది సెకండ్ పాయింట్. ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పమంట. అసలు ఈరోజు సావంటే భయం లేదా? ఏం చేస్తాడు యేసు ప్రభు? అయితే నరకంలో పడేస్తాడు. నరకంలో పడేస్తాడు? నీకు అంత పెద్ద లెక్క ఉందా నీకు? ఏమండి, ఎంత భయం లేదు అసలు జనాలకి ఈరోజు. సావు మీద భయం లేదు. గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట నేను చెప్పు, లాస్ట్గా నేను ముగిస్తున్నాను. మనము బ్రతకాలి. ఎందుకో తెలుసా? దేవుని ఉద్దేశాలు జరిగించడానికి మనం పుట్టాం. ఎంత అధికంగా నువ్వు పనిచేస్తావో అంత అధికంగా మన పరలోకంలో మన స్థాయి పెరుగుతుంది. అది మర్చిపోవద్దు. ఇక్కడ మనం ఎన్ని నాటకాలు ఎన్ని వేయచ్చండి, ఎవరు చూడకపోవచ్చు. నేను చేసే మీరు చూడరు, మీరు చేసే నేను చూడరు. ఇదంతా ఒక విత్తు అయితే మరణించిన తర్వాత దేవుని ఎదుట మొత్తం బయటికి కనబడింది తీర్పులు. అప్పుడు మన స్థాయి ఏంటి, మనం ఎక్కడున్నాం? మీకు ఒక మాట చెబుతాంట. ఇప్పుడు నాలో దేవానందం గారు, అబ్బో ఈయన పెద్ద వేస్ట్ అండి, ఒక వ్యతిరేకమైన ఆలోచనలు నేను దేవానందం గారి గురించి కలిగి ఉండొచ్చు. అలాగే సాల్మన్ రాజు గారు, అవి మీకు తెలియవు, వాళ్ళకి తెలియవు. కానీ పరలోకమున అవన్నీ కనపడతాయి. అది మర్చిపోవద్దు. అప్పుడు అర్థమైంది, వామో ఈ రత్నకుమార్ ఇటువంటి వాడా, ఎప్పుడు కానీ తెలిసిద్దండి నేను ఎటువంటి వాడినో. ఇక్కడే జాగ్రత్తగా ఉండే సరిపోదండి. ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నాడో ఇక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఒక మంచి సాక్ష్యం 195 దేశాలు ఎదుట నా గురించి చెప్పినప్పుడు, 195 దేశాలు ఎదుట మీ గురించి చెప్పినప్పుడు ఎంత పవర్గా ఉండిద్దండి. అది కష్టము యొక్క ఫలితం. నువ్వు కష్టపడకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడి వాళ్ళ తిట్టి మొత్తం కనపడతాయి రేపు. అబ్బో ఈయన ఇటువంటి వాడా, అటువంటి వాడా. అప్పుడు నీ స్థాయి తగ్గటలా వద్దండి. సిద్ధపడదాం, ధైర్యంగా ఉండేటట్టు సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మీ అందరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుని తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఒక తేలిక జీవితం జీవించడానికి మేము రాలేదు, మీ ఉద్దేశాలు జరిగించడానికి వచ్చాం. మీ దాసులు రత్నసుందర గారు తన శక్తి కొలది ఇప్పుడు దాకా చాలామంది దైవజనులు చెప్పినట్లు సంఘము కోసం వారు ఎంతో ప్రయాసపడ్డారు. సంఘాన్ని మిమ్మల్ని ప్రేమిస్తేనే అలా జరిగింది. వారు నీతిమంతుని కుమారుడు, వారి తండ్రి గారు కూడా నీతిమంతుడుగా ఉండి ప్రభు ఎంతో కష్టపడ్డారు, ప్రార్థనాపరుడుగా ఉన్నారు. ఈ సమయంలో మా ముందుంచిన చెప్పబడిన విషయాలు పరిశీలించుకుంటున్నాం. ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి మేము ఇక్కడికి రాలేదు. మీ ఉద్దేశాలు ఎంతవరకు జరిగిస్తున్నాం, ఏ స్థాయిలో జరిగిస్తున్నాం, పరలోకంలో మేము మరణించిన తర్వాత మాకు ఏ స్థానం ఉంటుంది,
ఇది మాకు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. టైం అంతా వేస్ట్ చేసుకుని, టైం అంతా మా జీవితంలో వ్యర్థం చేసుకుని, రోజు ప్రార్థనలో ఓడిపోతూ ఉంటే పరలోకంలో ఏ విధంగా మీ ముందు నిలబడగలం? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలని బైబిల్ చెబుతున్నప్పుడు మేము సిగ్గుపడుతూ ఉండకూడదు ప్రభువా. ఈ సమయంలో కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి. ముఖ్యముగా నా ప్రార్థన, వారి ఆత్మీయ స్థాయి పెంచండి, వారి ప్రార్థనా జీవితం పెంచండి. వారు మీ ద్వారా ఓదార్చబడే స్థాయి పెంచమని నేను ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.